వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ అయినటువంటి గోరంట్ల మాధవ్ ఆ తర్వాతన అప్పట్లో వ్యవహరించినటువంటి తీరు, ఆయన నగ్నానికి సంబంధించినటువంటి వీడియోల గోల, అట్లాగే ఆయన ఫోన్ కాల్స్కి సంబంధించినటువంటి గత్తర ఇదంతా చూసాం. ఆ తర్వాత ఆయనకి తాజాగా ఇచ్చినటువంటి నోటీస్, అప్పట్లో ఒక అమ్మాయికి సంబంధించిన ఫోక్సో కేసుకు సంబంధించినటువంటి ఇష్యూలో మహిళ పేర్లు బయట పెట్టకూడదు అన్నటువంటి నిబంధనను ఉల్లంఘించారంటూ తనకి ఇచ్చినటువంటి నోటీసు. దాని మీద వచ్చే నెల 5వ తారీఖున విచారణ. అయితే ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ స్పందిస్తూ ఇలాగ తప్పుడు కేసులు పెడితే కనుక రాష్ట్రంలో అంతర్యుద్ధం రేగుతుంది, అంటే ఒకళ్ళకొకళ్ళు ఘర్షణ పడే వాతావరణం తలెత్తుతుంది అని చేసినటువంటి వ్యాఖ్యలు చట్టవిరుద్ధంగా ఉన్నాయి, అలాగే సమాజంలో అశాంతిని రేకెత్తించేలా ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల నాయకులు ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు గోరంట్ల మాధవ్ మీద మరొక కేసు నమోదు చేయడం అన్నటువంటిది కీలకమైన అంశమైంది. దీని మీద ఎస్పీకి ఫిర్యాదు చేశారు కూటమి నేతలు. దీని మీద కేసు నమోదు చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్తో ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు.